క్లోరినేషన్ మా పశ్చిమ భాగాన చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే రేపు రాబోయేటువంటి సమ్మర్లో మాకు వాటర్ స్కేర్సిటీ చాలా ఉంటుంది. అటువంటి టైంలో ఈ క్లోరినేషన్ అనేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆవేశాన్ని ఆవేదన కూడా అర్థం చేసుకోగలం అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటంటే డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం వాటర్ కంటామినేషన్ అనే విషయం మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ సిఎస్ఓలు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా వారి ద్వారా ప్రతి మంగళవారము బ్యాక్టీరియాలజికల్ అంటే సోర్స్ దగ్గర కానీ లేదా వాటర్ పైపుల్లో కానీ వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాత దాంట్లో కంటామినేషన్ ఉంటే వెంటనే లైన్ డిపార్ట్మెంట్కి తెలియజేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే మేము వచ్చిన కొత్తల్లో ఒకసారి లైన్ డిపార్ట్మెంట్స్తో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులతో కూర్చున్నప్పుడు అనేక చోట్ల క్లోరినేషన్ కొన్ని సంవత్సరాలుగా క్లోరినేషన్ జరగలేదు, బ్లీచింగ్ జరగలేదు అనే విషయాలు కూడా దీంట్లోకి వచ్చాయి అధ్యక్ష. ఉదాహరణకు అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, వారు పక్క దీంట్లో జగ్గయ్యపేటలో మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వస్తే నేను అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. వాటర్ పంప్ హౌస్లో నాకు ఆశ్చర్యం వేసి 4 సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు మార్చలేదనే విషయం దృష్టికి వచ్చింది అధ్యక్ష. దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే వారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకుంటాను. ప్రజలు ఎవరైనా డయేరియా బారిన పడి వారి ఇబ్బందులు గడపకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వంలో మేము కూడా భావిస్తాం అధ్యక్ష. అయితే ఈ చర్యలు కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన ఇది ఉంది. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పని చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి డైరీ మీద వారు చెప్పారు సార్. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెలో అందరికీ చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏమైనా ఉంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదనేది నా తాలూకా నాకున్న అనుభవంతో కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు, అది కాకుండా మనం ఫిల్టర్ బెడ్ దగ్గర నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ ఓవర్ ట్యాంక్ వెళ్ళే వరకు కూడా క్లీన్గానే ఉంటుంది. మనం డెలివరీ ఇచ్చేటప్పుడు లైన్ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు వార్డుల్లోకి వెళ్ళేటప్పుడు లైన్ డ్యామేజ్ ఏమవుతుంది, డ్రైన్స్ క్రాసింగ్ ఉంటుందండి. డ్రైన్స్ క్రాసింగ్ దగ్గర చూడరేళ్ళు మొత్తం ఎక్కడన్నా లీక్ బయటకు వస్తే చూస్తారు తప్ప కింద కలవట్ల దగ్గర డ్రైన్ క్రాసింగ్ దగ్గర తెలియదు. అంచేత దానికి ఇది వరకు ఏముండేదంటే మున్సిపాలిటీలో ఒక లైన్ మ్యాన్ ఉండేవాడు, క్లియర్గా రోజు లైన్స్ అని చూసేవాడు. కానీ ఇప్పుడు అది జరగట్లా. కంటామినేషన్ అనేది ఖచ్చితంగా ఆ డ్రైన్స్ దగ్గరే జరుగుతుంది, కలవట్ల దగ్గర జరుగుతుందండి. అది మీరు చెప్పిన వాస్తవం అధ్యక్ష. ట్యాంకులో క్లోరినేషన్ చేయడం వల్ల కూడా కంటామినేషన్ వాటర్, తర్వాత పైప్ లైన్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అవుతుంది. తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ ఈ డ్రైనేజీల వెంబడి ఈ పైప్ లైన్లు ఇవ్వడం వల్ల ఎక్కడన్నా లీకేజ్ ఉంటే దాని కారణంగా ఇళ్లలో వాళ్ళు మోటార్లు వేయడం, దానికి ప్రెషర్ కారణంగా ఈ కంటామినేటెడ్ వాటర్ పైప్లోకి వెళ్ళి కూడా బారిన పడే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో తురకపాలెం గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. తురకపాలెంలో ప్రధాన కారణం ఏంటంటే అధ్యక్ష, క్వారీ ఉండిపోయింది. ఆ క్వారీలో 4 సంవత్సరాలుగా క్వారీ నుంచి వాటర్ ఓవర్ ట్యాంక్ ఇస్తున్నారు. దాని కారణంగా ఈ మిలిడోసిస్ బ్యాక్టీరియా కూడా డార్మెంట్గా ఉండే బ్యాక్టీరియా కూడా మళ్ళీ రావడం, దాని కారణంగా ఇబ్బందులు లేతన వ్యత్యాసం. మీరు అన్నట్టుగా ఇవాళ ఓవర్ ట్యాంకులని జిఎల్ఎస్ఆర్లని క్లోరినేషన్ చేస్తున్నాం అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో కూడా మొబైల్